ఒంటిమిట్ట రామాలయం దగ్గర మా కరెస్పాండెంట్ రమేష్ ఉన్నారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. రమేష్, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఒంటిమిట్టలో భక్తులు పోటెత్తినట్టు తెలుస్తుంది రామాలయానికి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కడప జిల్లాలో నుండి ఒంటిమిట్ట కోదండ రామాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు వైకుంఠ క్యూ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం కోసం బారులు తిరిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే అటు కడపలో ఉన్నటువంటి దేవుని కడపతో పాటు అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనం చూసినటువంటి ఒంటిమిట్టలో మనము సీతారామ లక్ష్మణులను గరుడ వాహనంపై ఆసీనులంటున్నారు. అక్కడ అంటే వైకుంఠ క్యూ ద్వారా దేవుడు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఉదయం నుంచి కూడా అంటే చల్లి సైతం లెక్క చేయకుండా ప్రజలు బారులు తీరిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బలగాలు సైతం ఏర్పాటు చేశారు. అంటే దాదాపు ఒక 20 నుంచి 30 మందిని మాత్రమే క్యూ లైన్ల ద్వారా పంపిస్తూ మధ్యలో ఆపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే అధిక సంఖ్యలో అంటే ఉదయం నుంచి కూడా భక్తుల సంఖ్య రావడం అనేటువంటిది గంటకు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఒక 5 లక్షల పైచులకు ప్రజలు ఇక్కడికి వస్తారని చెప్పి ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఆ స్థితిలోనే ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అనేది చేశారు. ఆ ఏర్పాట్ల నేపథ్యంలో ఇక్కడ అటు మహిళలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, సో ఎవరు వచ్చినా కూడా వారికి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్నటువంటి విధానంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ వస్తున్నాయి. రామనామ స్మరణతో ఒంటిమిట్ట కోదండ రామాలయం మారు మోగిపోతుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి 5 నుంచి కూడా మనం చూడొచ్చు బారులు తిరుగుతూ వస్తున్నారు. ఎందుకంటే ఉదయం 4:30 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం మనం చూసినట్లయితే ఏకాదశి ద్వారా దర్శనం అనేటువంటిది ప్రారంభమని చెప్పవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.